నమస్తే, వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పటేల్ గూడలోని ఇస్టాక్ జూనియర్ కాలేజీలో నాణ్యత లేకుండా పురుగులతో కూడిన భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ అధ్యక్షుడు మహమ్మద్ సల్మాన్, నేషనల్ జనరల్ సెక్రటరీ అజీజ్ అన్సారీ ఆధ్వర్యంలో ఇస్టా కాలేజీలోని వంటశాలను పరిశీలించారు. ప్రిన్సిపల్ అప్పటికప్పుడు వంటశాలను శుభ్రం చేయించారు. కనీస పరిశుభ్రత లేని వంటశాలలో పురుగులు, ఎముకలు, మల విసర్జనతో కూడిన బియ్యం కనిపించాయని, నాసిరకం పురుగులతో కూడిన భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పట్టించుకోకుండా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ నాకందరూ తెలుసు, మీరు ఏం చేయలేనంటూ ప్రశ్నించిన వారి పట్ల ప్రిన్సిపల్ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంటే 2 డేస్లో చేసామని మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు చెప్పండి. చూస్తారా అన్న మీరు? ఇది ఎప్పుడైనా చూసిరా మీరు? అడ్మిషన్ ఇచ్చినప్పుడు రాలేరు. అది చూసిరా మీరు? అంతా ఎట్లా ఉంది పొజిషన్ చూడండి. ఈ పురుగులు చూడండి, ఈ పురుగులు పోయాడా రావా చూడండి. ఇక్కడ నుంచి శ్రీనివాస్ అన్న తినన్నా చూసిరా? ఇది క్లీనినెస్ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఫుడ్ లేదు. మాకు నేషనల్ సెక్రటరీ మీకు మొత్తం డేట్ ఎక్స్పైరీ ఐటమ్స్ ఉన్నాయి. ఇట్లా చేస్తే మీకు పిల్లలకి తినిపిస్తారా ఇది ఐటమ్? సార్ ఏం చెప్పిపోయింది అంటే ప్రెస్ వాళ్ళని మేనేజ్ చేసుకోండి, ఇట్లాంటి వాళ్ళని మస్తు మంది చూసారు కదా. ఇప్పుడు చూసారు, రేపు పొద్దున ఉమెన్ సేఫ్టీ మేడం కూడా పిలుస్తున్నాం. నీరళ శారద మేడం కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. కార్పొరేషన్ పటాన్చేరు కాన్స్టిట్యున్సీ, పటేల్గూడ విలేజ్, విస్టా కాలేజ్ ఇన్ కృష్ణవేణి స్కూల్ అండ్ విస్టా జూనియర్ కాలేజ్. మార్నింగ్ మేము ఇక్కడ నిన్న మాకు కంప్లైంట్ వచ్చింది, పిల్లలు నిన్న వామిటింగ్ చేసుకున్నారు, ఫుడ్లో పురుగులు వచ్చినాయి అనేసి. ఆ పిల్లలు నేను మెదక్ డిస్టిక్ సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్కి ప్రెసిడెంట్ని. అయితే మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది, నిన్న వామిటింగ్ చేసుకున్నారు పిల్లలు, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి. వచ్చి చెక్ చేసిన మేనేజ్మెంట్తో ఫస్ట్ మాట్లాడినాము. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర లైసెన్స్లు ఉన్నాయి, అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే స్కూల్ రన్ చేస్తున్నాము అది ఇది అని మాట్లాడినారు. సరే సార్, మీ దగ్గర లైసెన్స్ ఉన్నాయి కదా, ఫుడ్ లైసెన్స్ తెప్పియండి, మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన అని చెప్పారు కదా, ఫుడ్ లైసెన్స్ తెప్పియండి అని అన్నాము. మా ప్రిన్సిపాల్కి తెలుసు, మా డైరెక్టర్కి తెలుసు, మా చైర్మన్కి తెలుసు అన్నారు. కంప్లైంట్ పెట్టుకోండి. సరే పిలిపియండి, మీ చైర్మన్ సార్ని పిలిపియండి అంటే సార్ వచ్చిండు. వచ్చిన తర్వాత మేము ఇట్లాంటి వాళ్ళని మస్తు మంది చూసినాం. మేము చాలా రోజుల నుంచి నడుపుతున్నాం, ఇట్లానే నడుపుతున్నాం. మేము మస్తు మందిని చూసినాం, మిమ్మల్ని కూడా ఇట్లానే చూస్తున్నాం. మీరు ఎవరికైనా చెప్పుకోండి. నేను ఆల్రెడీ ఆయన కిందికి వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతుంటే వాళ్ళ స్టాఫ్కి చెప్తున్నాడు, నేను ఆల్రెడీ మాట్లాడేసిన, ప్రెస్ వాళ్ళు వస్తే కూడా నేను చెప్తా, నేను ఆల్రెడీ అందరితో మాట్లాడేసిన, అయిపోయింది, మీరు జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకోండి అంతే, వాళ్ళని కూర్చోబెట్టుండి వాళ్ళకి ఛాయలు పోయాడని చెప్తున్నాడు ఆయన. మేము అట్లనే వచ్చి కిచెన్లో చెక్ చేసినాము, అసలు ఫుడ్ క్వాలిటీ లేదు. బాయిల్డ్ రైస్ పెడుతున్నారు పిల్లలకి, అది చిన్న పిల్లలు పెడితే కడుపు నొప్పి వస్తుంది, వామిటింగ్లు అవుతాయి, ఇన్నిగానం అవుతాయి. ఇట్లా మెయింటైన్ చేసే పద్ధతి స్కూల్ మేనేజ్మెంట్. బాయిల్డ్ రైస్ మన దగ్గర ఇంట్లో కూడా ఎవరు తినరు, మన ఇంట్లో తినేది ఏంది సన్న బియ్యం మంచిగా. ఆడ చూస్తే బాయిల్డ్ రైస్ ఉన్నాయి, వాసన వస్తున్నాయి, క్వాలిటీ లేదు, ఏమీ లేదు, హైజీనిక్ లేదు. ఇంకా ఎలుకలు ఉన్నాయి, ఎలుకలు కనబడ్డాయి లోపల. మేము ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఎలుకలు కనబడ్డాయి. సాంబార్ అంటే రాగి 2024 ఎక్స్పైర్డ్ రాగి. ఇది మనం రాగి ఎట్లా ఎంత హైజీనిక్గా ఎంత హెల్తీ కోసం తింటామో, ఇది రాగి ఫ్లోర్, రాగి పిండి. నిన్న ఇంకోటి ఏంటంటే ఫుడ్ పాయిజన్ ఎందుకు అయిందని అడిగితే కస్తూరి మేతిలో పురుగులు వచ్చినాయని చెప్తున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది మేనేజ్మెంట్దే కదా, మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా. నిర్లక్ష్యంగా చెప్తున్నారు మాకు, ఇట్లా కస్తూరి మేతిలో ఇట్లా పురుగులు వచ్చినాయి, అది మాకేం సంబంధం లేదు, ఫుడ్ వాళ్ళకి సంబంధం. అంటే ఫుడ్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది స్కూలే, వాళ్ళకి లైసెన్స్ లేదు, అసలు ఏమంటారు ఒక కాంట్రాక్ట్ కూడా లేదు. జస్ట్ పోయి చేసుకోపో, నాకు ఇంత ఇచ్చేసేయి అన్న విధంగా వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. నిన్న పిల్లల్లో చూసినాము, చాలా వామిటింగ్ చేసుకున్నారు,
ఫుడ్ పాయిజన్ అయింది, వాళ్ళు ఎవరు బేర్ చేస్తారు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఒకసారి మీరు కూడా చూడండి.